బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించింది. 172 స్థానాల్లో విజయం సాధించి మరో 30 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. 2005 నుంచి బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీష్ కుమార్ 9వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 90 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతున్న బీజేపీ 80 స్థానాల్లో విజయఢంకం మోగించింది. బీహార్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా రికార్డు సృష్టించింది. యువనేత చిరాగ్ పాస్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎల్జేపీ 28 స్థానాల్లో పోటీ చేయగా 19 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతుంది. చిరాగ్ పాస్వాన్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం ఉంది. కుమారుడు తేజస్వి యాదవ్ కు ఈసారి కూడా నిరాశ తప్పలేదు. యువతలో తేజస్వికి ఎక్కువ ఆదరణ ఉన్నట్టు, సీఎంగా ఆయననే కోరుకుంటున్నట్లు పలు సర్వేలు వెల్లడించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ జేడీయూల ఎన్డీఏ కూటమి 200కి పైగా స్థానాల్లో గెలుపు దిశగా సాగుతుంది. అయితే ఓట్ల పరంగా చూస్తూ ఆర్జేడీకి అధిక శాతం రావడం గమనార్హం. జేడీయూకి 18.83%, బీజేపీకి 20.71% ఓట్లు రాగా ఆర్జేడీకి 22.76% ఓట్లు వచ్చాయి. बिहार की महान जनता को विशेष धन्यवाद और बधाई देता हूं कि जिस तरीके से एक ऐतिहासिक फैसला बिहार की जनता ने एनडीए को एक प्रचंड जीत देकर अगले 5 साल बिहार को विकास की राह पर गति देने की सोच के साथ రాఘీపూర్ నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి తేజస్వి యాదవ్ విజయం సాధించారు. చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ స్థానంలో తేజస్వి పట్టు నిలుపుకోయారు. ఆర్జేడీ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు చివరి వరకు సాగింది. 29 రౌండ్లు ముగిసేసరికి తేజస్వి 13,889 ఓట్లు ఆధిక్యం సాధించారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. జంగిల్ రాజ్, బుజ్జగింపు రాజకీయాలు చేసేవారు ఏ వేషంలో వచ్చినా దోచుకునే అవకాశం లభించదని ఈ ఫలితాలు నిరూపించాయని వ్యాఖ్యానించారు. బీహార్లో కాంగ్రెస్ చతికిల పడడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 2 దశాబ్దాల కాలంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 95 సార్లు ఓటమి చవిచూసినట్లు సూచించే ఓ మ్యాప్ను బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో 2004 నుంచి రాహుల్ గాంధీ కీలక స్థానాల్లో ఉన్నారు. నాటి నుంచి 2025 వరకు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ అనేక సార్లు విఫలమైందని, బీహార్లో మరో పరాభవం ఎదురుకానుందని మాలవీయ అన్నారు. తాజా ఓటమితో ఆయన 95 సార్లు ఓడిన రికార్డును నెలకొల్పనున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఓటమిలో స్థిరత్వానికి అవార్డులేవైనా ఉంటే అవి రాహుల్కి దక్కేవని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ పరాజయాలను చూసి ఓటమి కూడా ఆశ్చర్యపోతుందని ఎద్దేవా చేశారు.